డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పోలమ్మ చెరువు బుద్ధ పార్క్ ఆవరణలో కవి కోకిల కవిశ్రీ నీలం 12వ వర్ధంతి కార్యక్రమాన్ని భారత రిపబ్లిక్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ వాదులు, సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని కవిశ్రీ నీలం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది బోనిపాటి ఆంజనేయులు మాట్లాడుతూ కవిశ్రీ నీలం కవిగా, రచయితగా బివి రమణయ్య అడుగుజాడలో రిపబ్లికన్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎఫ్ బలోపేతానికి కృషి చేశారన్నారు. కవిశ్రీ నీలం ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర నాయకులు ఎన్ఎం ఋషి, చీకురుమల్లి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్డీ నాగేశ్వరరావు, బల్లా సత్యనారాయణ, వడల రామకృష్ణ, సిహెచ్ చిరంజీవి, కాశీ జగజ్జీవన్ రావు, డి ఆంజనేయులు, కాశీ సింహాద్రి వర్య, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన నీలం కవి గారి యొక్క 12వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి విజయ్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ రోజున బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయ లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి రిపబ్లికన్ పార్టీని బలోపేతం చేయటకు బివి రమణయ్య గారితో కలిసి పనిచేసి, అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీకి ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ కావాలన్నప్పుడు అది రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ బివి రమణయ్య గారు ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తయారు చేయగా, ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే గ్రామ స్థాయి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా విద్యార్థులను అభివృద్ధి తద్వారా పార్టీని కూడా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రధాన ధ్యేయంతో కవి గారు ఆయన యొక్క కవితల ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా వాడలా కూడా అంబేద్కరిజాన్ని, రిపబ్లికన్ పార్టీ ఉద్యమాన్ని, రిపబ్లికన్ విద్యార్థి ఉద్యమాన్ని అన్నింటినీ కూడా గ్రామాలు కూడా ప్రచారం చేసిన మహోన్నత మూర్తి మన కవి గారు. ఈ రోజున ఆ కవి గారు ఆ రోజుల్లో రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నత స్థాయి ఉన్న సమయంలో ఆయన రాసిన గేయం చూసుకున్నట్లయితే విద్యార్థులందరినీ కూడా విజయవాడలో మీటింగ్ జరిగిన, కాకినాడలో జరిగిన, వరంగల్లో జరిగిన, గుంటూరులో జరిగిన ఎక్కడ కూడా ఆర్ఎస్ఎఫ్ మీటింగులు కానీ, రిపబ్లికన్ పార్టీ మీటింగులు కానీ జరిగినట్లయితే రిపబ్లికన్ పార్టీకి స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఒక గేయాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. అనేక గేయాలలో ప్రముఖమైన గేయం ఓ కవిత సమాజ నిర్మాణ సాధక, పిలిచిందదుగో పూజ్య బాబగల దివ్య స్వరం, నిలిచిందదుగో బాబాసాహెబ్ ప్రమాణ చేయమని కవి గారు రాసిన గేయం అప్పుడు రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ ఒక స్ఫూర్తితో ప్రతి కార్యక్రమం కూడా ఆ గేయంతో ప్రారంభించి రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ని, రిపబ్లికన్ పార్టీని, అంబేద్కర్ ఆశయాల్ని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసినట్టు ఉపయోగించిన మహాన్నత వ్యక్తి మన కవి గారు. ఏ పార్టీకి వెళ్లకుండా రిపబ్లికన్ పార్టీలో ఉండి రిపబ్లికన్ ఉద్యమానికి సపోర్ట్ చేసి రిపబ్లికన్ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నించి అంబేద్కర్ ఆశయాలతోనే కాకుండా బుద్ధిజాన్ని కూడా అభివృద్ధి చేస్తున్న మహోన్నత మూర్తి మన కవి గారిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. అందరికీ బుద్ధవందనములు, జైభ్యములు. కవిశ్రీ నీలం గారు అంటే తన కలముతో, దళముతో మరి దళిత జన విద్యార్థుల్ని మరి ఆయన మోక్ష మార్గం వైపు, అంబేద్కరిజం వైపు నడిపించినటువంటి మహానుభావుడు మరి కవిశ్రీ నీలం గారు. ఆ కవిశ్రీ నీలము అనగానే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నీలి జెండా గుర్తొస్తుంది. ఆ నీలి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మన కవిశ్రీ నీలం గారు. ఆయన అంబేద్కరిజమే కాదు, ఎక్కడ ఏ సమస్య జరిగినా కూలీ ఉద్యమాన్ని, పల్లంకూరులో కూలీ ఉద్యమం జరిగింది. ఆ కూలీ ఉద్యమంలో బాబా నీలం కవి గారు లేకపోతే అక్కడ కూలీ ఉద్యమం లేదు. అక్కడ జనాన్ని చైతన్యపరిచింది, అక్కడ ఉత్తేజపరిచింది. విద్యార్థుల వైపు మరి విద్యార్థులు కూడా కూలీ ఉద్యమం వైపు నడిపించింది మరి కవిశ్రీ నీలం గారు. అలాగే కవిశ్రీ నీలం గారు పల్లంకూరు శివారు బోలవారిపేటలో ఒక స్కూల్ని స్థాపించారు. ఆ స్కూల్లో 2 టీచర్లు, కవిశ్రీ నీలం గారు, ఇసుకపట్ల వెంకట్రావు గారు అని, వాళ్ళిద్దరూ కూడా టీచర్లు. అక్కడ విద్యాబోధన చేసి ఆ స్కూల్ని గవర్నమెంట్కి హ్యాండ్ఓవర్ చేశారు. అలాగా విద్యార్థిగా కాకుండా
మరి ఉపాధ్యాయుడిగా కూడా మరి ఈ జాతికి ఏనలేని సేవ చేశారు ఆయన సేవ నిజంగా మరవలేనిది. ఈజ్ ద రియల్ అంబేద్కరేట్. అంబేద్కర్ ఏంటంటే బుద్ధ ఈస్ట్ అండ్ రిపబ్లికన్. ఆ రెండే మార్గాలు ఆయనకి తెలిసినవి. అంతేగాని మిగతా మార్గాల్లో ఏ జెండా కూడా ఆయన మోయలేదు, ఏ పార్టీకి తొత్తుగా వ్యవహరించలేదు. అటువంటి మహానుభావుడు జయంతిని మనం వద్ద అవసరము. అంచేత మనము మహానుభావులైనటువంటి వారి మరి గురజాడ జాషువా గారి, గురజాడ నీలం గారిని మనం మర్చిపోకూడదు.